ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అంటే విదేశాలు వెళ్ళి ఇప్పుడు మన వాళ్ళు వ్యభిచారం కేసుల్లో దొంగతనం కేసుల్లో లేకపోతే కనుక తప్పుడు పనులు చేస్తూ దొరుకుతున్న కేసులలో చూస్తుంటే అక్కడికి వెళ్ళి మన పేరుని పెంచడం కాదు. గతంలో ఎన్ఆర్ఐలు వెళ్ళారంటే మన పేరు పెంచారు వాళ్ళు, అందుకని ఎన్ఆర్ఐ అని సగర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు పరువు తీసే వెధవలు తయారైనటువంటి తరం. చివరికి నేపాల్ లాంటి చోట్ల కూడా మన పరువు తీస్తున్నారు ఈ వెధవలు. 300 కోట్ల నేపాలీ రూపాయల ప్రమేయం ఆన్లైన్ వేదికగా సాగుతున్న జోదన్ రాకెట్ ముఠా గుట్టుని నేపాల్ పోలీసులు రద్దు చేశారు. ఈ సందర్భంగా 10 మంది భారతీయులతో సహా 24 మందిని అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు లలిత్పూర్ నగరంలో సనేపా ప్రాంతంలో 2 గృహాల మీద ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు నిర్వహించింది. ఆన్లైన్ గేమింగ్ పేట ప్రజలను మోసం చేస్తున్న 14 మంది నేపాలీ వాసుల్ని 10 మంది భారతీయులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన భారతీయులు ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ చెందిన వారిని కాఠ్మండు ఎస్పీ కాజీ కుమార్ ఆచార్య వెల్లడించారు. నిందితులు 2 అద్దె గృహాలను తీసుకుని మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు. ప్రాథమిక విచారణలో మొత్తం 304,73,58,612 నేపాలీ రూపాయలు లావాదేవీలు నాడు నిర్వహించినట్టు తేలిందన్నారు. దాడుల సందర్భంగా నిందితుల నుంచి 57 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లని, 34 ఏటీఎం కార్డులని, 88 సిమ్ కార్డులని, 12 చెక్ బుక్లని, 8 ఆధార్ కార్డులని, 6 పాస్పోర్ట్లని స్వాధీనం చేసుకున్నారు.